డ్వార్ఫిజం అనే మెడికల్ కండిషన్ వల్ల 3 అడుగులు మాత్రమే పెరిగిన ఒక వ్యక్తి సొసైటీ లిమిటేషన్స్ ని బ్రేక్ చేసి డాక్టర్ అవ్వాలి అనే ఒక పెద్ద కలగన్నాడు. ఆ కల కోసం డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్లి ఫైట్ చేశాడు. అయితే తను అనుకున్నది సాధించాడా లేదా ఈ వీడియోలో చూద్దాం. గణేష్ బేరియా గుజరాత్ లో ఉన్న భావ్నగర్ డిస్టిక్ లో జన్మించాడు. తన ఫ్యామిలీది చాలా సింపుల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. తల్లి తండ్రి కూడా కష్టపడి పని చేసుకుని బ్రతికే మనుషులు. అందరి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న కష్టాలే వీళ్ళకి ఉన్నాయి. అయితే గణేష్ పుట్టినప్పటి నుంచి డ్వార్ఫిజం కండిషన్ వల్ల 3 అడుగుల కంటే ఎక్కువ పెరగలేదు. అన్నీ ఉన్నా యాక్సెప్ట్ చేయలేని ఈ ప్రపంచంలో తన చిన్నతనం భయంకరంగా సాగింది. స్కూల్లో ఇంకా బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. క్లాస్మేట్స్ అంతా ఆకారాన్ని వెక్కిరిస్తే చుట్టూ ఉన్న సొసైటీ ఇలా ఉన్నవాడు ఫ్యూచర్లో ఏం చేస్తాడు అని అనేవారు. ఇన్ని బాధలను ఎదుర్కొని ముందుకు వెళ్లడానికి తనకున్న ఒక పెద్ద మోటివేషన్ తన పేరెంట్స్. ఒక్కసారి కూడా గణేష్ ని డిస్కరేజ్ చేయలేదు. ఎప్పుడు తన వెంటే ఉన్నారు, ఒక పెద్ద గోడలాగా. గణేష్ తన స్కూలింగ్ అంతా గుజరాత్ గవర్నమెంట్ స్కూల్స్ లో చేశాడు. పెద్ద పెద్ద స్కూల్స్ లో చదవనప్పటికీ ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నా కూడా స్టడీస్ లో చాలా స్ట్రాంగ్. ఎస్పెషల్లీ సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. చిన్న ఏజ్ నుంచి తన మైండ్ లో ఒక క్లియర్ గోల్ ఉండేదట, అదే డాక్టర్ అవ్వాలని. తనలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి తన వంతు సహాయం చెయ్యాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడట. చాలా మంది టీచర్స్ కూడా గణేష్ బేరియా డెడికేషన్ చూసి ఎంకరేజ్ చేసేవారు. స్లోగా తనలో కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతూ వచ్చింది. 12th కంప్లీట్ చేసిన తర్వాత తన గోల్ ని రీచ్ అవ్వడం కోసం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అయిన నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాడు. హార్డ్ వర్క్ తో మంచి మార్క్స్ కూడా తెచ్చుకున్నాడు. మెరిట్ ఉంది. ఎంబీబీఎస్ సీట్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్న టైంలో గణేష్ కి ఊహించని షాక్ తగిలింది. మెడికల్ బోర్డ్ తనని అన్ఫిట్ అని డిక్లేర్ చేసింది. దానికి రీజన్ ఏంటి అంటే షార్ట్ హైట్ వల్ల క్లినికల్ డ్యూటీస్ పెర్ఫామ్ చేయలేరు అని చెప్పింది. దేనికోసం అయితే తను పోరాడి డాక్టర్ అవ్వాలి అనుకున్నాడో అదే కారణం వల్ల తనని అన్ఫిట్ చేయడం గణేష్ బేరియాకి చాలా బాధని కలిగించింది. కోల్పోవడానికి ఏమీ లేనివాడు గెలవడానికి అన్నీ చేస్తాడు. గణేష్ ఇక్కడ ఆగిపోవాలనుకోలేదు, ఫైట్ చెయ్యాలనుకున్నాడు. కోర్టులో కేసుని ఫైల్ చేశాడు. స్టెప్ బై స్టెప్ గా ఆ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళింది. కోర్టులో తన ఆర్గ్యుమెంట్స్ చెప్పాడు. నేను అకాడమికల్లీ క్వాలిఫైడ్ అని, ఒక హైట్ బేసిస్ లో రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఈ కేసులో డిజబిలిటీ రైట్స్, ఈక్వాలిటీ, మెరిట్ అన్ని టాపిక్స్ మీద చాలా స్ట్రాంగ్ గా డిస్కషన్స్ అయ్యాయి. ఫైనల్ గా సుప్రీం కోర్ట్ ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక ఫిజికల్ డిజబిలిటీస్ బేసిస్ మీద ఎంబీబీఎస్ డినై చేయడం కరెక్ట్ కాదని. ఆ తీర్పు ఒక గణేష్ గెలుపు మాత్రమే కాదు, ఫ్యూచర్ లో తమ అనుకున్నది సాధించాలి అనుకునే ఎంతో మందికి ఒక బాట్లా మారింది. కోర్ట్ ఆర్డర్ తర్వాత గణేష్ కి ఎంబీబీఎస్ అడ్మిషన్ వచ్చింది. తర్వాత కూడా గణేష్ ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేశాడు. మెడికల్ కాలేజ్ లో ప్రాక్టికల్ క్లాసెస్, పేషెంట్ హ్యాండ్లింగ్, ఫిజికల్ టాస్క్స్ ఇవన్నీ కూడా తనకి ఛాలెంజెస్ గా మారాయి. కానీ గణేష్ అడాప్ట్ అయ్యాడు. ఫ్రెండ్స్ సపోర్ట్ తో, టీచర్స్ గైడెన్స్ తో స్లోగా ఆ ఛాలెంజెస్ నన్ని ఓవర్కమ్ చేశాడు. తను ఎక్కడా కూడా ఆగాలి అని అనుకోలేదు. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత ఫైనల్ గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు. తను డాక్టర్ కోట్ వేసుకున్న రోజు తను ఎప్పటికీ మర్చిపోనని, అది తన లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాడు. ఇప్పుడు గణేష్ గుజరాత్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్నాడు. దానితో పాటు తన ఇన్స్పైరింగ్ స్టోరీని షేర్ చేస్తూ స్టూడెంట్స్ ని మోటివేట్ చేస్తున్నాడు. గణేష్ తన ఇంటర్వ్యూస్ లో చెప్పిన కొన్ని మాటలు, నాకు డార్ఫిజం ఉంది కానీ దానిని నేను ఒక వీక్నెస్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదని చెప్పాడు. మనలో ఉన్న ఎబిలిటీస్ ని మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పాడు. ఎవరు ఏదో అంటారని, అనుకుంటారని మనం బ్రతకకూడదు అన్నాడు. నేను హైట్ లో చిన్నవాడిని కానీ నా కల చాలా పెద్దది అని కూడా చెప్పాడు. గణేష్ బేరియా కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం అంతా నువ్వు చేయలేవు అన్నా కూడా నీలో ఉన్న సంకల్పం గట్టిదైతే నువ్వు దేన్నైనా సాధిస్తావు. నిన్ను నువ్వే నమ్మకపోతే ఇంకా ప్రపంచం ఎలా నమ్ముతుంది? సో ఇది ఫ్రెండ్స్ గణేష్ బేరియా ఇన్స్పైరింగ్ స్టోరీ. మిమ్మల్ని గణేష్ స్టోరీ ఇన్స్పైర్ చేసిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.